క్రిస్టియన్స్‌లో కూడా రకాలున్నారా? క్రిస్టియన్స్ రకాలంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు గదా! వాళ్ళకి కొంత లేదు. అవగాహన రాహిత్యం. అదే వీళ్ళలో గూడా రకాలున్నారా? ఆ రకాలని కాదు, అవగాహన రాహిత్యం. అంటే సరైన టీచింగ్ లేకపోవడం. ఓకే. దేవుడి దగ్గర టీచింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొచ్చాను కదమ్మా, ఇది 1021 పేజీలమ్మా. ఇది సాధారణంగా అంటే అవగాహన లేని వాళ్ళకి, అంత పరిజ్ఞానం లేని వాళ్ళకి ఇది అర్థం కాదమ్మా. బైబిల్ అన్నది ఇది అర్థం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది. దీన్ని సరిగ్గా టీచ్ చేయాలి, సందర్భ సహితంగా టీచ్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సరైన టీచింగ్ చేరని వాళ్ళు, మేము గతంలో ఈ దేవుని నమ్ముకున్నాం కదా, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, అక్కడికి ఇక్కడికి తేడా చెబితే ప్రజలు యేసుప్రభు దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అలా వారి మత గ్రంథాలకు దూరి వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి ప్రతి మనిషికి. ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను, మీ నాన్న త్రాగుడు పోతున్నారు అనుకోండి, అది ఫ్యాక్ట్ అయినా సరే నాకు ఒక ఫీలింగ్ అడ్డొస్తుంది. మా నాన్నని అనిందేంటి అని కోపం వస్తుంది. ఆ కోపంలో ఈ ఫ్యాక్ట్ని మర్చిపోతాను. ఇప్పుడు ఇతర దేవతల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది నిజమో కాదో ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మా దేవుణ్ణి అన్నారని ఒక ఫీలింగ్లోకి వస్తారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేటప్పుడు యేసు ప్రభు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది, యేసు ప్రభుకి మనకి సంబంధం ఏంటని చెబితే వాళ్ళు నమ్ముతారా నమ్మదారనేది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వదిలిపెట్టచ్చు. కానీ చాలామంది ఇలా మీరు చెప్పినట్టుగా ఇతర గ్రంథాల్లోనికి, ఇతర దేవతల జోలికి వెళ్ళి వారి ఫీలింగ్, వారి కోపానికి, వారి మనోభావాలు దెబ్బతినేట్టుగా చేయడం ద్వారా కోపానికి గురై అలా యేసుప్రభు మీద ఒక వ్యతిరేక ధోరణి వస్తుంది. కానీ వాస్తవానికి నిజంగా సువార్త చేయాల్సిన పద్ధతి ఏంటంటే యేసు ప్రభు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాడు అన్న చెప్పినప్పుడే అది నిజమైన సువార్త అవుతుంది. అయితే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల ఇలా చేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే సరైన అవగాహన లేకపోవడం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అంటే దేవుడు విగ్రహారాధన మీరు చెయ్యరు. క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా విగ్రహారాధన అనేది చేయరు. కానీ కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో చూస్తే విగ్రహాలే పెడుతున్నారు. ఆ విగ్రహాలు పెట్టడం, మేరీ మాత దగ్గర అగరొత్తులు పెట్టడం, కొబ్బరికాయ పెట్టడం, దండలు వేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక్క రకంగా ఇంకొకటి బతుకమ్మలు మీకు తెలిసే ఉండొచ్చు. క్రిస్టియన్స్ బతుకమ్మ చేసుకోవడం, తలనీలాలు ఇవ్వడం, మోకాళ్ళ మీద నడిచెళ్ళడం, అంటే ఒక విధంగా క్రిస్టియన్స్ అంతా కూడా ఒక మాయ చేస్తున్నారా? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏమీ ఉండదు, జస్ట్ వెళ్ళడం, ప్రేయర్ చేసుకోవడం అంతే. కానీ సనాతన ధర్మంలో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ కళంతా పోతుంది కాబట్టి, మాకు క్రిస్టియానిటీలో ఇదంతా దొరకదు కాబట్టి కొన్ని సనాతన ధర్మంలోంచి తీసుకెళ్లి క్రిస్టియానిటీలో పెడితే అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వస్తారు అనేసి ఇలా చేస్తున్నారంటారా? అదే మీరు ప్రవీణ్ మాటలు విన్నారు, వినండి చెప్తాను, అర్థమైంది. ప్రవీణ్ మాటలు, అక్కడ శేఖర్ మాటలు కాదు, అలా కాదు. ప్రతి ఒక్కరి ఇలాంటి ఈ విషయం బయటకు వచ్చి, ఈ విషయం ఇలాంటి విషయాలు చెప్పేదే ఈ వ్యక్తులు చెబుతారు. వాస్తవానికి ఏంటంటే మీరు ఎంతమంది అన్నారు క్రైస్తవుల్లో రకాలు ఉన్నారా? నిజంగా చెప్తున్నాను, ప్రవీణ్ గారు అమ్మతోడుగా ప్రవీణ్ గారి వీడియో అంటే ఆయన ఎగ్జాక్ట్ పేరు అది కాదు. సొసైటీలో ఇలాంటి విషయాలను బయటికి తీసుకొచ్చి, అంటే ఇదో మన సనాతన కాదు చెప్తారు, ఇది సనాతన ధర్మంలో ఉంది, ఇలా దీన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అన్నది అది నిజంగా వాళ్ళు అవగాహన రాహిత్యంతో చెప్పారు. నేను చెప్తాను, ఇప్పుడు వినండి. క్రైస్తవ నేను చెప్తాను బైబుల్ ప్రమాణాన్ని పాటించిన వ్యక్తులంతా అవగాహన రాహిత్యం ఉన్నట్టే. బైబిల్ ప్రమాణాన్ని పాటించిన వాళ్ళంతా, బైబిల్లో ఏం చెప్పబడింది దాన్ని పాటించిన వాళ్ళంతా అవగాహన రాహిత్యంలో ఉన్నట్టే. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఉందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఉందే కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, సాగిల పడకూడదు, నమస్కారం చేయకూడదు, విగ్రహారం చేయకూడదు. విగ్రహం అన్నది నీ దేవుడిని యెహోవాకు హేయమైంది, అసహ్యమైంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు నాకు ఏ రూపాన్ని సాటి చేయగలరు అని దేవుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే భూమి ఆకాశాలు సృజించిన నాకు ఏ రూపాన్ని పెట్టి నాకు సాటి చేయగలరని దేవుడు స్పష్టంగా అడిగాడు. కాబట్టి విగ్రహారాధన తప్పన్నప్పుడు, మరలా ఈ క్రైస్తవం పేరుతో విగ్రహాలు కనబడుతున్నప్పుడు వీళ్ళు బైబిల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు. మీరు ఇంతకుముందు అన్నారు కదా క్రైస్తవంలో రకాలు ఉన్నారా అని. క్రిస్టియానిటీలో రెండు ప్రధానమైనటువంటి చెబుతాను. మీరు అడిగింది ఏంటి, సువార్త ప్రకటించే విషయంలో మీరు అన్నారు, అందులో లేరు. కానీ అంటే ఇందులో కూడా పనుల్లో ఒకరు, సువార్తలో అలా కాదమ్మా. సువార్త విషయంలో, ప్రకటించే విషయంలో అవగాహన రాహిత్యం అని అక్కడేమీ డివిజన్ లేదు. మేజర్గా రెండు డివిజన్స్ ఉన్నాయి, రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్సిఎం, క్యాథలిక్స్ అంటారు వీళ్ళు, ఆర్సిఎం. రెండవది ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ఆర్సిఎం అంటే ఏంటంటే అమ్మ, రోమన్ క్యాథలిక్ మిషన్ అని. ఇదేంటి అంటే ప్రారంభంలో, అంటే 300లో, క్రీస్తు శకం 300లో ఆ ప్రాంతంలో ఏంటంటే
యెరూషలేము నుంచి క్రైస్తవం అన్నది రోమ్, ఇటలీకి వెళ్ళింది. అప్పట్లో రోమిలు పరిపాలిస్తున్నారు కదా ప్రపంచాన్ని, రోమన్ నంబర్స్ వేస్తాం కదా మనం కూడా. ఆ రోమ్ పరిపాలిస్తున్నప్పుడు రోమ్కి వెళ్ళింది. అక్కడ రోమ్ చక్రవర్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, క్రిస్టియన్గా మారాడు ఆయన. అయితే ఆయన రోమియుడు కదా, ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో ఆయన సింహాసనానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఏంటంటే ఈ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మనోడు కాదు అనేటట్టుగా రాజకీయంలో కొంచెం అలజడి చెలరేగింది. అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే, అటు రోమన్ కల్చర్ని ఇటు క్రిస్టియన్ కల్చర్ని రెండింటిని క్లబ్ చేసి రోమన్ క్యాథలిక్ అనేది ఒకటి పుట్టుకొచ్చింది. అంటే రోమన్ కల్చర్ ఏంటంటే సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు, చంద్రుడిని, వీనస్ని. ఈ భారతదేశంలో ఏ విగ్రహారాధన ఉందో ఈ విగ్రహారాధన అంతా వాళ్ళు చేస్తారు అక్కడ రోమన్స్. కాబట్టి ఆ విగ్రహారాధన పట్టుకొచ్చి ఆ విగ్రహాల స్థానంలోకి యేసు ప్రభుని, మరియమ్మని వీళ్ళందరినీ తీసుకురావడం, అంటే ఇద్దరిని కలిపాడు. ఎందుకని? ఆయన సింహాసనం కోసం. అలా మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించింది. ఏది? క్రైస్తవ్యానికి. ఈ విగ్రహారాధనని క్రైస్తవం రెండింటి కలపడం ద్వారా అలా రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చింది. ఇలా చేయడం తప్పు, విగ్రహారాధన మనం బైబిల్ ఒప్పుకోదు, ఇది క్రైస్తవ్యం కాదు అని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ప్రొటెస్టెంట్స్ అంటే ఈ విగ్రహారాధన మీరు చెప్పినటువంటి బతుకమ్మో లేకపోతే ఈ మేరీ మాతను కూడా ఒక టెంపుల్ గా కట్టేస్తున్నారు. చెప్తున్నాను, చర్చిని కూడా టెంపుల్ లాగా కట్టేయడము, సిలువ పెట్టడము, ఈ బొమ్మలు పెట్టడము, కాయకర్పులు అర్పించడము, ఇవన్నీ ఉన్నాయి చూసారా, మీ మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా వీటిని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. అవి తప్పు అని చెప్పిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. నేను ప్రొటెస్టెంట్ని, మ్యాక్సిమం ఉన్నది ప్రొటెస్టెంట్స్. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి విగ్రహాలు ఉంటాయి కదా, వాళ్ళని ఆర్సిఎం చర్చ్ అంటారు. వాళ్ళని బైబిల్ ఒప్పుకోదు. బైబిల్లో స్పష్టంగా విగ్రహారాధన వద్దు అన్న తర్వాత అదే బైబిల్ విగ్రహారాధన చేస్తే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. సరే, మరి ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళందరి వల్ల క్రిస్టియానిటీకి చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. మరి మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? అంటే వాళ్ళందరికీ గట్టిగా చెప్పొచ్చు కదా, ఈ పనులన్నీ చేసేవారు క్రిస్టియానిటీకి అనర్హులు, మీరు ఇందులోంచి వెళ్ళిపోండి అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అంటే సత్యంగా ఉన్నవాడు ఒక్కడైనా చాలు. అవునమ్మా. అసత్యంగా ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నా దానికి చెడ్డ పేరు తప్ప వేరేదేమి రాదు కదా. సో మీరు ఆ పని చేయొచ్చు కదా. అవునమ్మా. నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ మా క్రైస్తవంలో ఎప్పటి నుంచో దీని మీద నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంది. నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. పొర్రపాటు కూడా ఒప్పుకో. ఒకవేళ హైందవుల గురించి మాట్లాడడానికి మేము వెనకాడతామేమో కానీ, ఎందుకంటే మాకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళ విశ్వాసంలోకి వెళ్ళడం. కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకున్నారు కదా, బైబిల్ పట్టుకున్నారు కదా, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికి కూడా కడుగుతూనే ఉంటాం. ఇప్పుడు నా ఛానల్ కానీ మిగిలినటువంటి వ్యక్తులను చూస్తే ఏంటంటే ఇది తప్పు అనే మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మార్చలేకపోవడం మన చేతిలో ఉండదు. చెప్పడం వరకు మనం చేస్తాం, కానీ వాళ్ళు మారతారా లేదా అన్నది మనకు సంబంధం లేదు. అంటే మీరు ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ పాస్ చేస్తే చేంజ్ వస్తుందేమో కదా. ఎవరు రూల్ పాస్ చేస్తారు? ఇది భక్తి అన్నది వ్యక్తిగతం అమ్మా. భక్తి విశ్వాసం అన్నది వ్యక్తిగతం. నేను చెట్టు దగ్గరికి వెళ్తాను, చెట్టే నా దేవుడు అంటే వాడిని మనం ఏం చేయగలుగుతాం? చెప్పగలుగుతాం. బైబిల్ ఇలా చెప్పట్లేదు, విగ్రహారాధన తప్పు, దేవుని విగ్రహంలో వెదకూడదు అని చెప్పగలుగుతాం. ఈ మేరీ మాతనో యేసు విగ్రహమో లేకపోతే ఇంకోటి ఇలా ఎందుకని అలా చేస్తున్నారని చెప్పినప్పుడు చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మనసులు మార్చలేము. నా ఇష్టం అంటాడు వాడు. కాబట్టి విశ్వాసం అన్నది వ్యక్తిగతం, భక్తి అన్నది వ్యక్తిగతం. కాబట్టి ఇది రూల్ పాస్ చేయడం వల్ల జరగదు. ఇది రూల్ పాస్ చేయడం జరగదు. ఇప్పుడు ఎందుకు రోడ్డు పక్కన ఏదైనా గుడి కట్టారనుకోండి, ఏ గవర్నమెంట్ దాన్ని కదిలించలేదు. ఎందుకని? ఇది మనోభావాలతో ముడిపడినటువంటి విషయం. అంటే మీరు ఒక హిందువుని కానీ ఒక ముస్లింని మిగిలిన వాళ్ళని క్రిస్టియన్గా మార్చేస్తున్నప్పుడు మీ క్రిస్టియన్స్నే ఒరిజినల్ క్రిస్టియన్స్గా మార్చలేరా? ఆ ప్రయత్నం చేస్తున్నామా. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చొని ఆర్సిఎం మిషన్ అనేది, రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది, అది విగ్రహారాధనకు సంబంధించింది. బైబుల్కి దానికి ఏ సంబంధం లేదు, క్రిస్టియానిటీకి దానికి ఏ సంబంధం లేదు అన్నటువంటి ఈ స్టేట్మెంట్ చిన్నదనుకుంటున్నారా? చిన్నదనుకుంటున్నారా? ఇది బయటకు వెళ్ళిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ అన్నది బైబుల్కి అగెయిన్స్ట్, క్రైస్తవ్యం కాదు. అది బైబుల్ పట్టుకున్న హైందవులు వాళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే హైందవులు విగ్రహారాధన చేస్తున్నారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది, ఒక బేస్ ఉంది. కానీ బైబుల్ పట్టుకొని విగ్రహారాధన చేస్తున్నారంటే వీళ్ళు హైందవులు కంటే కూడా ఇంకా తక్కువ. మీకు అర్థమవుతుందా? బైబుల్ పట్టుకొని బైబుల్ ఏదైతే వద్దు అంటున్న దాన్ని చేస్తున్నారో వీళ్ళకంటే హైందవులే ఎక్కువ. బైబుల్ పట్టుకున్నటువంటి హైందవుల్ని ఆర్సిఎం అంటారు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. కాబట్టి ఎప్పటి నుంచో ఫైటింగ్. వీళ్ళు క్రైస్తవులు కాదమ్మా. వాళ్ళను ఇప్పుడు మీరు ఇంత ప్రశ్న అడుగుతున్నారు అంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు అంటున్నారంటే ఎంత అవమానం అది క్రైస్తవ్యానికి. ఇలా అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మరి వీళ్ళని క్రైస్తవులని ఎలా అంటారు? అను వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం లేదు, ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కదా, కొన్ని లక్షల మంది చూస్తారు కదా. కాబట్టి ఆర్సిఎం మిషన్ అనేది బైబిల్ పట్టుకున్నటువంటి హైందవులు వాళ్ళు, సింపుల్ అంతే. కాయకర్పూరం కానీ అగరబత్తీలు కానీ బతుకమ్మలు ఇవన్నీ కూడా హైందవులను కదా కనపడతాయి. అంటే ఒక విధంగా హిందువులు మార్చే ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు కదా.
ఇప్పుడు కాయాకర్పూరం కొట్టి హైందవులు మార్చేది ఏముండదు, వాళ్ళు అక్కడున్న అదే కొడతారు, ఇక్కడున్న అదే కొడతారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్సీఎం ఎవరైతే ఉన్నారో వీళ్ళు విగ్రహాన్ని చేస్తున్నారు, హైందవులు మార్చడం ఏంటి? వాళ్ళు ఇంకో విగ్రహాన్ని పెడతారు, వీళ్ళు ఈ మరియమ్మ విగ్రహాన్ని పెడతారు. ఇద్దరు హైందవులే నా దృష్టిలో. వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు, వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు. ఓకే